మన ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇన్ అసోసియేషన్ విత్ తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవానికి విచ్చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం. ధర్మాన్ని పరిరక్షిస్తూ మన సనాతన ధర్మానికి పెద్దపీట వేస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని చేపడుతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. వేములవాడ గుడిని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి దిశగా, అలాగే యాదగిరిగుట్ట బంగారు శిఖరాన్ని నిర్మించడం కానీ, భద్రాచలం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అతి త్వరలోనే జరగబోతున్నటువంటి గోదావరి పుష్కరాలు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారికి ఆ వాసవి మాత ఆశీర్వాదం పుష్కలంగా ఉండాలి అని మీ అందరి కరతాల ధ్వనుల నడుమ ఆర్ ఆనరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం. ఇంత పెద్ద ఎత్తున ఒక గిన్నెస్ రికార్డ్ని అటెంప్ట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడికి విచ్చేసినటువంటి సీఎం గారికి స్వాగతం పలుకుతున్నాము. పట్టు వస్త్రాలని అమ్మవారికి వారు అందిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పీఠాధిపతులందరూ కూడా విచ్చేయటం మరో విశేషం. మరికొద్దిసేపట్లో పారాయణ కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. మీరందరూ కనపరిచినటువంటి అద్భుతమైన జోష్, ఇందాక భజన కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నటువంటి విధానానికి మీకు అభినందనలు తెలియజెప్తున్నాము. ఎన్నో కొత్త కొత్త పెట్టుబడుల్ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం కానివ్వండి, నిన్న మొన్ననే జరిగినటువంటి అద్భుతమైన గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంతో కళాకారుల్ని ప్రోత్సహించడం కానివ్వండి, అలాగే ఈరోజు తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ మరియు ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నేనున్నాను అంటూ ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా వారి ఆశీస్సులు అందించడం కానివ్వండి, మా గౌరవనీయ ముఖ్యమంత్రుల వర్యుల వారికి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. ఇక ఈరోజు కార్యక్రమంలో మరికొద్దిసేపట్లో పారాయణం జరగనుంది. బట్ బిఫోర్ దాట్ ది ఆనరబుల్ చైర్పర్సన్ కల్వ సుజాత గారి గురించిన ఒక స్పెషల్ ఏవీని చూద్దాము. ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే ఆ అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి. మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్క టీం సభ్యుల్ని అభినందిస్తూ ఉన్నాము. ముఖ్యంగా కల్వ సుజాత గుప్తా గారిని గట్టిగా మీ అందరి కరతాల ధ్వనుల నడుమ అభినందనలు తెలియజెప్పాల్సిందిగా కోరుతున్నాము. 12,000 మంది ఇలా ఒక్క చోట చేరి గిన్నెస్ రికార్డ్కి అటెంప్ట్ చేయడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆవిడ నడుం కట్టి టీం అందరినీ కూడా ఆవిడతో పాటు నడిపించి ఈ రోజున ఈ కార్యక్రమం ఇలా జరిగేలాగా చూసినందుకు ఆవిడకి అభినందనలు తెలియచెప్తూ సుజాత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుజాత గారు. జై వాసవి. గత 3 నెలల నుంచి కష్టపడి ఈ కార్యక్రమం ఒక దీక్షతో మొదలుపెట్టి ప్రపంచ రికార్డులో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాలని 3 నెలల నుంచి శ్రమపడి 30,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు రికార్డు బ్రేక్ చేసినటువంటి మనందరూ ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి ఆత్మ అభిమానం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు అన్నా అని పిలుచుకుంటాను రేవంత్ రెడ్డి గారు మన
మనం సాధించినటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డుకి ముఖ్య అతిథులుగా రావడం అనేది నిజంగానే మనమందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టంగానే భావించాలి. నేనైతే ఊహించుకోలేదు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని చేయగలనని. నాకు మరి తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేషన్ కావాలని కొట్లాడినాము, కానీ 10 ఏళ్ళు కార్పొరేషన్ రాలేదు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవ్వగానే తొలి 37 మంది చైర్మన్లను ప్రకటించిన దాంట్లో నన్ను కూడా కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించారు. మరి ఈరోజు ఈ వేదిక సాక్షిగా ఆర్యవైశ్యుల అందరి అనుబంధంతో రేవంత్ అన్న ఇచ్చినటువంటి ఈ పదవిని ఇంకా మీకు మంచి సేవ చేయాలని అనుకుంటున్నాను. నేను వారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి మన కార్యక్రమానికి మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మరి మనకు వైశ్య కుల పెద్దలు, ఎక్కడికైనా ఎవరైనా పిలిస్తే ఎంబడే ఏదానికైనా స్పందించేటటువంటి వ్యక్తి అయినటువంటి టీజీ వెంకటేష్ గారి తనయుడు టీజీ భరత్ గారు, ఐటీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్, వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుండి విచ్చేయడము నిజంగానే మనందరి అదృష్టంగా భావిస్తూ, మరి వేదిక మీద నిజంగానే ఇది 102 గోత్రికలు ఉన్నటువంటి ఆర్యవైశ్య కులంలో వాసవి మాత అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న రోజు 102 గోత్రికులు కుటుంబ సభ్యులు అంటే దంపతులతో ఆత్మార్పణ చేసుకున్నటువంటి మన కులంలో మరి అమ్మవారి 102 శ్లోకాలతో వాసవి పారాయణాన్ని రాయాలి అని నేను పీఠాధిపతుల్ని సంప్రదించినప్పుడు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గురువులు, వైశ్య పీఠాధిపతులందరూ కూడా 16 మంది పీఠాధిపతులందరూ కూడా వారి సమీక్ష నిర్ణయం మేరకు 102 శ్లోకాలతో వాసవి పారాయణాన్ని మరి మన చింతల శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో రచింపబడినటువంటి ఈ 102 శ్లోకాల వాసవి పారాయణాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మనం నమోదు చేసుకోబోతున్నాము. మన అదృష్టంగానే భావించాలి. ఈనాటి ఈ కార్యక్రమానికి మరి చాలామంది పెద్దలు, ఎమ్మెల్సీ దయానందన్న గారు, అలాగే శివసేనారెడ్డి గారు అందరూ కూడా విచ్చేశారు. మన ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేశారు. అలాగే కర్ణాటక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా విచ్చేశారు. అంతేకాకుండా ఈరోజు మనం 2 రికార్డులను బ్రేక్ చేయబోతున్నాము. ఆన్లైన్ ఒకటి, ఆఫ్లైన్ ఒకటి, 2 రికార్డులను బ్రేక్ చేయబోతున్నాము. ఇంత మంచి సదవకాశము నాకు కార్పొరేషన్ వేదికగా ఇంత మంచి అవకాశం కల్పించినందుకు నిజంగానే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న ఒక చిన్న విన్నపం అన్నా, రేవంత్ అన్న చిన్న విన్నపం అన్నా, మా అందరి ఆర్యవైశ్యుల కోరిక, మా అందరి ఆర్యవైశ్యుల ఒక చిన్న కోరిక అన్న, అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అలాగే అమ్మవారి జయంతిని మరి రాష్ట్ర అధికారిక పండగలో చేర్చాలని మా అందరి కోరిక అన్న. అందరూ ఏకకంఠంతో ఒకసారి జై వాసవి. ఏది చేసినా కాంగ్రెస్తోనే సాధ్యం అని గతంలో వాసవి దేవాలయాల్ని ఎండోమెంట్లో నుంచి విడిపించి ఆర్యవైశ్యులకి అప్పగించినటువంటి ఘనత కూడా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే కొణిజేటి రోషయ్య గారి నేతృత్వంలో జరిగినటువంటి వాసవి దేవాలయాల ఎండోమెంట్ రిలీజులు కూడా మన కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. ఇప్పుడు కూడా ఏది చేసినా మన కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందని ఒక గట్టి నమ్మకం నాకుంది. కాబట్టి అన్న ఈ కోరికని మన్నిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇంతమందిని ఈరోజు ఇక్కడ పోగేసి మీరందరూ కూడా ఒక్కసారి రేవంత్ అన్నకి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని, జయంతిని కూడా అధికారికంగా ప్రకటించాలని, ఒక్కసారి జై వాసవి అని అనాలని గొంతె. ఈరోజు మరి కల్పన గారు చాలా రోజులు కష్టపడి ఈ పాటని వాసవి పారాయణం తను
వేరే రాష్ట్రంలో ఉండి ఇక్కడికి వచ్చి ఉపవాసంగా ఉండి ఈ 102 శ్లోకాలని పాడి మనకు అందించారు. వారు కూడా ఈరోజు వేదిక మీద ఉన్నారు. మరి ఇంత మంచి వైశ్య కులంలో అవకాశం దొరికినందుకు నేను కూడా అదృష్టవంతురాలుగానే భావిస్తున్నాను. ఏదైనా కూడా ఆర్యవైశ్యులు దానాల్లో ధర్మాల్లో మంచి చేయడంలో ముందుంటారు కాబట్టి మరి ఆర్యవైశ్యులు భక్తితో కూడుకున్నటువంటి మన ఆర్యవైశ్యులు గుళ్ళు గోపురాలకి దాతలుగా ఉండేటటువంటి మన ఆర్యవైశ్యులకి ఇదొక చిన్న కోరికని మన్నించి మా కోరికను నెరవేరుస్తారని కోరుకుంటూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి కూడా ముఖ్య కారణం కూడా అన్నని తప్పకుండా ఈ కార్యక్రమానికి పిలవాలి, తప్పకుండా ఇది అడగాలి. ఆర్యవైశ్యులు అందరు చాలామంది కార్పొరేషన్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వేదిక ద్వారా అన్నయ్యని అడగడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి, నా ఆర్యవైశ్య కుల పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి నా ఆర్యవైశ్య బంధుమిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. జై వాసవి. సుజాత గారు, మీరు చెప్పినటువంటి ఆ కోరికని తప్పకుండా మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఇక మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అన్ని ధర్మాల పట్ల సమన్వయత్వాన్ని పాటిస్తూ ఉంటారు. అది హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా సరే అందరికీ చేయూతను అందిస్తూ ఉంటారు. మన ధర్మం గురించి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని వారు చేపడుతూ వస్తున్నారు. అది వేములవాడ గుడి కానివ్వండి, అలాగే భద్రాచలం అభివృద్ధి కానివ్వండి, అలాగే యాదగిరిగుట్ట బంగారు శిఖరం కానివ్వండి, త్వరలోనే జరగబోతున్నటువంటి గోదావరి పుష్కరాలని కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతున్నటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఆ వాసవి మాత ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అందరూ ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో వారిని అభినందించుతూ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు, అదేవిధంగా ఆర్యవైశ్య మిత్రబృందం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తాను ఇక్కడికి ఆహ్వానించి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దయానంద్ గారు, శాసనసభ్యులు సూర్యనారాయణ గారు, మాజీ శాసనసభ్యులు బిగాల గణేష్ గారు, ఇతర ముఖ్యమైన ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులను, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఆర్యవైశ్య సోదరులు ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ప్రశాంతమైన వాతావరణంలో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్న. ధన్యవాదాలు మిత్రులారా. ఆర్యవైశ్య సోదరులంటే ఊరికొక్కరున్నా ఊరంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆర్యవైశ్య సోదరులు ఎక్కడ ఉన్నా ఈ రాష్ట్ర, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వాళ్ళు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా రైతులకు, వ్యవసాయ కూలీలకు నమ్మకంతో అప్పిచ్చి మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకునే ఆర్యవైశ్య సమాజము ఈరోజు తెలంగాణ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరందరూ ఈ తెలంగాణ పునర్నిర్మాణంలోనే కాదు, ఈ తెలంగాణ యొక్క సంస్కృతి, తెలంగాణ యొక్క ఆర్థిక అభివృద్ధిలో మీరు భాగస్వాములు. ఈ మధ్యకాలంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 6 మున్సిపల్ చైర్మన్లు,
7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే ఒక మున్సిపల్ కార్పొరేషను ఆర్యవైశ్య సోదరులకు ఇచ్చి రాజకీయంగా కూడా మీకు గుర్తింపు గౌరవాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు ప్రపంచంలోనే భారతదేశానికి గుర్తింపు రావడానికి, అదేవిధంగా రాజ్యాలు రాజుల చేతుల మారిన రాజ్యాలు రాజుల నుంచి గుంజుకొని ప్రజాస్వామ్యంలోకి రావాలన్నా యుద్ధాలు జరగాలి, కుతుకలు తెగాలి, రక్తం ఏర్లై పారాలి, అప్పుడే అధికార బదలాయింపు జరుగుతుంది. కానీ అఖండ భారతదేశంలో మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా అహింసతో ఒక యుద్ధాన్నే గెలవచ్చు అని చెప్పి ప్రపంచానికి కొత్త దారి చూపించిన గొప్ప తత్వవేత్త మహాత్మా గాంధీ గారు. వారు మీ జాతిలో పుట్టడము మీకే కాదు, భారత జాతికే ఒక గొప్ప గర్వకారణం. ప్రపంచంలో ఏ దేశంలో అయినా అధికార మార్పిడి, అధికార బదలాయింపు హింస ద్వారానే జరిగింది. కానీ ఒక్క భారతదేశంలోనే రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషర్స్ని దేశం నుంచి తరిమేయడానికి వారి ఆలోచన, వారి త్యాగము, వారు తీసుకున్న విధానం అహింసతోనే, సహాయ నిరాకరణతోటి, ఉప్పు సత్యాగ్రహంతో ఈ దేశానికి విముక్తి కలిగించి ప్రపంచంలో యుద్ధాన్ని అహింస ద్వారానే సాధించవచ్చు, ఒక రాజ్యానికి ఒక దేశానికి స్వతంత్రాన్ని ఇవ్వచ్చు అని ఆనాడు మహాత్మా గాంధీ గారు మన ప్రపంచానికి ఒక నూతన విధానాన్ని మనందరికీ పరిచయం చేయడం జరిగింది. వారి వారసత్వంలో శాంతియుతంగా అహింసా మార్గంలో ఈ దేశ అభివృద్ధిలో కానీ ఈ దేశ రాజకీయ వ్యవస్థలో మీరందరూ ఆనాటి నుంచి ఈనాటి వరకు అప్పుడప్పుడు మీకు అవకాశాలు వచ్చినా రాకపోయినా, మిగతా వాళ్ళలాగా అవకాశాలు రాకపోతే కూడా మీరు మౌనంగా అవసరమైనప్పుడు ఆ అంశాన్ని గుర్తు చేసే ప్రయత్నమే చేసిండ్రు తప్ప మీరు ఎక్కడ కూడా క్రమశిక్షణను ఉల్లంఘించిన సందర్భం లేదు. ఈ క్రమశిక్షణ ఈ రాష్ట్రం, ఈ దేశం యొక్క ఎదుగుదలకు, మీ గుర్తింపు గౌరవానికి కారణమైంది. మహాత్మా గాంధీ గారే కాదు, పెద్దలు రోసయ్య గారు నాకు అభిమానం, నాకు ఇష్టమైన నాయకుడు. రోసయ్య గారు శాసనసభలో ఉన్నప్పుడు వారితో వాదించడం కానీ, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నించడం కానీ ఒక గౌరవంగా మేము భావించేది. రోసయ్య గారు కూడా నన్ను అదే విధంగా వయసులో చాలా చిన్నవాడినైనా కూడా నన్ను వారు వ్యక్తిగతంగా పిలిచి సూచనలు చేసేవారు. అందుకే రోసయ్య గారిని చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా వారి వర్ధంతి జయంతులను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా లక్కడికప్పుల్ చౌరస్తలో అత్యంత కీలకమైన జంక్షన్లో మనం రోసయ్య గారి విగ్రహావిష్కరణ కూడా చేసుకొని తెలంగాణ ప్రజలకు రోసయ్య గారి స్ఫూర్తిని ఈరోజు మనము కొనసాగిస్తున్నాం. వారే కాకుండా టీజీ వెంకటేష్ గారు రాయలసీమలో వారు ఒక్కరే నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఆయన ఎవరినైనా ఎదిరించి నిలబడ్డ కర్నూలు జిల్లాలో, రాయలసీమ జిల్లాలలో ఇతరుల ఆధిపత్యాన్ని టీజీ వెంకటేష్ గారు ధీటుగా నిలబడి రాజకీయాలలో రాణించి పోటీపడి గెలిచి ఈరోజు టీజీ భరత్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మంత్రిగా రాణిస్తున్నారు, గుర్తింపు పొందినరు. అందుకే మిత్రులారా, ఈరోజు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఈరోజు మీ అందరి అభ్యున్నతి కోసం మన ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలను, కార్యక్రమాలని తప్పకుండా తీసుకుంటుంది. ముందుకు తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కాల్వ సుజాత గారు కొన్ని ప్రతిపాదనలు, కొన్ని అధికారిక కార్యక్రమాల గురించి చేయాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేసిండ్రు. తప్పకుండా నేను చీఫ్ సెక్రటరీ గారితో రేపు ఎల్లుండి మాట్లాడి ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపే అధికారికంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. మీ ఆలోచనలే ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ప్రభుత్వంలో మీ గుర్తింపు, మీ గౌరవానికి, మీ అవకాశాలకు ఎలాంటి భంగం కలగకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంత మంచి కార్యక్రమం
ఈరోజు మీరు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీలో ఒకడిగా మీరందరూ అభిమానించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మా సుజాత గారు చెప్తున్నారు ఇది గిన్నిస్ బుక్ రికార్డ్స్ అని. గిన్నిస్ బుక్లో మీరు చేరినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ అందరికీ అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే సీఎం గారికి ఫెలిసిటేట్ చేయవలసిందిగా సుజాత గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ అలాగే బెల్లి శ్రీధర్ గారిని మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు గారి గురించి ఈ పారాయణంలో ఈ శ్లోకంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నమస్కారం అండి, ధన్యవాదాలు. సీఎం గారు, మీకు ఇప్పటివరకు 2 అటెంప్ట్ అయ్యాయండి గిన్నిస్ రికార్డు కోసం. మీరు పర్మిషన్ ఇస్తే మీ సమక్షంలో ఈ గిన్నిస్ రికార్డు టేకప్ చేస్తాం. మీ గురించి కూడా 2 చరణాలు చెప్తానండి. మన సీఎం గారు, పోరుగడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ అన్నాం, మన కోసం వచ్చనన్నాం, ఆశలన్నీ తీర్చనన్నాం. పోరుగడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ అన్నాం, నల్లగొండ గోలకొండ రాష్ట్రమంతా చల్లగుండ, చిరునవ్వుల పైడికొండ, న్యాయమైన పాలనలో పాడి పంట సాగుతుండాం, పేద సాద హాయిగుండాం, కదం తొక్కు రేవంత్ అన్నాం. పోరుగడ్డ తెలంగాణ తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ అన్నాం. బెదురు లేదు బెరుకు లేదు రేవంత్కు ఎదురు లేదు, కొండనైన ఢీకొట్టు మన కొడంగాలు మనగాడు, ప్రజల కొరకు వచ్చాడు బతుకు తీర్చు మార్చాడు, ఊరూరా మాగాణం ఎద ఎదలో తెలంగాణం, పోరుగడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ అన్నాం. ఇంత పెద్ద సీఎం గారికి మనం ఒక చిన్న స్టాండింగ్ ఓవేషన్ విత్ క్లాప్స్ ఇద్దామండి. దయచేసి అందరూ నిల్చొని మన సీఎం గారికి, ఇంతకుముందు మనకు చాలా కోరికలు తీర్చారు మన వైశ్య జాతికి, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. అండ్ అలాగే ఈరోజు మరికొద్ది సేపట్లో పారాయణ కార్యక్రమం జరగబోతోంది. ఈ పారాయణ కార్యక్రమంలో భాగంగా ఒక చిన్న ట్రయల్ మళ్ళీ చేయబోతున్నాము. గిన్నెస్ టీం ఇక్కడే ఉన్నారు, వారి సమక్షంలోనే మరికొద్ది సేపట్లో 30 నిమిషాల పాటు పారాయణం జరుగుతుంది. అయితే కల్పన గారు వారు మీతో ఫస్ట్ ఆవిడ చెప్తారు, ఆ తర్వాత మీరందరూ కూడా అది ఫాలో అవుతున్నారు. మరొక ట్రయల్ చేయబోతున్నాము పారాయణానికి సంబంధించి, వాసవి మాత పారాయణం. ఓవర్ టు కల్పన గారు. To our beloved CM Garu and all the elderly people who are sitting in the dais. Om 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 Shri Vasavi Kanyaka మమ్ము కరుణించు కల్పవల్లి, సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. అగ్ని సంభూతమై ఆర్య వైశ్యుల ఆరాధ్యమై సకలార్థ సిద్ధి చేయు మహితమణి శ్రీ కన్యకా త్రిమూర్తుల మూలమయ్యి త్రిశక్తుల స్వరూపమయ్యి ఓంకారనాదమమ్మా ఆది పరాశక్తి
శ్రీవాసవాంబ పెనుగొండ పట్నమందు వైశాఖ మాసమందు శుద్ధ దశమి తిథి నందున శుక్రవారపు రోజున శ్రీవాసవి కన్యక మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. థ్యాంక్ యూ కల్పన గారు. మరికొద్దిసేపట్లో పూర్తి పారాయణం జరగబోతోంది. అలాగే ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు చిరు సత్కారం. సుజాత గారిని ఫెలిసిటేషన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శ్రీధర్ గారిని కూడా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇవాల్టి ఈ కార్యక్రమంలో భాగంగా మాకు సహాయ సహకారాలని అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. ఆల్సో శ్రీ టీజీ భరత్ గారిని, కేసీపీ అనిల్ గారిని, బండారు సుబ్బారావు గారిని ఫ్రమ్ సెల్వెల్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మాకు సహాయ సహకారాలని అందించినటువంటి శ్రేయస్ క్యాటరర్స్ వారికి కూడా ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే విశిష్ట అండ్ డైమండ్స్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఆ వాసవి మాత ఆశీస్సులతో ఏదైతే తలపెట్టామో ఈరోజు అది నిర్విఘ్నంగా జరుగుతోంది, జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలని తీసుకొని వస్తూ మన రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాసవి మాత సన్నిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి రావటము, అలాగే వారి విషెస్ని అందించడము జరిగింది. వారికి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అలాగే తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ తరపున ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. ఆల్రెడీ మన గిన్నెస్ టీం కూడా ఇక్కడే ఉన్నారు. సో గిన్నెస్ రికార్డ్ నమోదు అవ్వాలి అంటే మీ అందరికీ తెలుసు కదా, 10,000కి పైగా రిజిస్ట్రేషన్స్ జరిగి ఉండాలి. మాకు తెలిసి అవి జరిగాయి. అండ్ మరికొద్ది సేపట్లో పారాయణ కార్యక్రమం కూడా జరగనుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయాన్ని అందించినటువంటి టీజీవీ వారికి, సీల్వెల్ వారికి, కేపీసీ, మానేపల్లి జ్యువెలర్స్, ప్రణవ గ్రూప్, గుప్తా రియాలిటీ, స్నో కింగ్డమ్, ఎస్కేటీ, తెనాలి డబుల్ హార్స్, వర్చ్యూసా లైఫ్ స్పేస్, అలాగే మంచుకొండ అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ ఫ్యాషన్స్, కాంచీపురం వరమహాలక్ష్మి, వారాహి సిల్వర్ జ్యువెలరీ వారికి ధన్యవాదాలు. చేయూతను అందిస్తున్నటువంటి స్వర్ణమాల, ఎస్బీఐ, ధనికా సిల్వర్ జ్యువెలరీ, వసంత లాజిస్టిక్స్, సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, సాయి శ్రీనివాస్ గ్రూప్, శ్రీ వీరభద్ర ఫర్నిచర్స్, సదర్న్ ట్రావెల్స్, ఆరాధ్య ట్రావెల్స్, వైష్ణోయ్ గ్రూప్, వెంచ్యూరా, సుమో బిస్కెట్స్, ఎమ్మడి సిల్వర్ జ్యువెలరీ, కాంచీపురం లక్ష్మి, వారాహి సిల్క్స్, అలాగే వామికా సిల్క్స్, శ్రీపత్రిక, ఎల్ఐసి అండ్ దివ్యశక్తి వారికి థ్యాంక్ యూ. అలాగే శ్రేయస్ క్యాటరర్స్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు. అండ్ ఇప్పుడు కల్పన గారు పారాయణ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఇదే అసలు సిసలైనటువంటి మనం చేయబోతున్న గిన్నెస్ రికార్డ్స్కి సంబంధించిన ద అటెంప్ట్. మరి ఈ పారాయణ కార్యక్రమంలో మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి అని మీరందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో చదవబోతున్నారని ఆశిస్తూ ఉన్నాము. ఓవర్ టు కల్పన గారు.